తెలియరాదు మాయదేహమా మమ్ము. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన దేహ వైరాగ్యం, మోక్ష సాధన గురించి తెలుపుతుంది. మనిషి తన దేహాన్ని తానే అర్థం చేసుకోలేడని, అది రకరకాల కోరికలతో మనల్ని బంధిస్తుందని అన్నమయ్య వాపోయారు. అయితే ఇదే శరీరం ద్వారా శ్రీవేంకటేశ్వరుని సేవించి జన్మను సార్థకం చేసుకోవచ్చని ఇందులో ఒక గొప్ప ఆశావహ దృక్పథాన్ని, పాజిటివ్ అప్రోచ్ అందించారు. తెలుగు సారాంశం. ఓ మాయా శరీరమా, నిన్ను అర్థం చేసుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. రకరకాల వికారాలతో మమ్మల్ని ముప్పుతిప్పలు పెడుతున్నావు. ప్రతిరోజూ వయసు పెంచుకుంటూ, గర్వంతో విర్రవీగుతూ, కొత్త రుచులను కోరుకుంటూ నన్ను మోహపాశాలతో బంధిస్తున్నావు. తెలివి, నిద్రల మధ్య ఊగిసలాడుతూ, పంచభూతాల కలయికతో ఏర్పడిన నీవు పాపపుణ్యాలకు నిలయమయ్యావు. తీరని సంసారంలో చిక్కుకున్న నీవు శ్రీవెంకటేశ్వరుని కొలిచిన తర్వాత నా పాలిట ఒక కారణ జన్మ దేహానివి అయ్యావు. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ పోమ్, Annamaya addresses the mysterious and illusory nature of the human body. He laments how the body enslaves the soul with aging, pride, sensory desires, and emotional attachments. He describes the body as a blend of the five elements, patas, that experiences states of consciousness and sleep, and serves as a vessel for sins and merits. However, the tone shifts at the end. He concludes that since he has used this very body to worship Lord Venkateshwar, it has transformed from a burden of karma into a purposeful vehicle for spiritual liberation. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి. తెలియరాదు మాయదేహమా మమ్ము, పలు వికారాల బెట్టి పనిగున్న దేహమా. భావము. ఓ మాయా శరీరమా, నీ తత్వం ఎవరికీ తెలియదు. మమ్మల్ని ఎన్నో మానసిక, శారీరక వికారాలకు గురిచేసి నీ పనుల కోసం మమ్మల్ని వాడుకుంటున్నావు. వివరణ. మనిషి ఆత్మస్వరూపుడైనా దేహం చేసే ఆకలి, కోపం, కామం వంటి వికారాల వల్ల తన ఉనికిని మర్చిపోతున్నాడని భావం. చరణం 1. దినమొక్క వయసెక్కే దేహమా సారే, పినుమదము గురిసే బెండు దేహమా, దినదిన రుచిగోరే దేహమా నన్ను, ఘన మోహపాశాల గట్టే గదే దేహమా. భావము. రోజురోజుకు వయసుమీద పడుతున్నా, ముసలితనం వస్తున్నా, గర్వాన్ని, మదము మాత్రం వదలని బెండు వంటి శరీరమిది. ప్రతిరోజూ కొత్త రుచులను కోరుకుంటూ నన్ను బలమైన మోహబంధాలతో కట్టివేస్తున్నావు. వివరణ. శరీరం అశాశ్వతమైనా అది కలిగించే కోరికలు మాత్రం మనిషిని సంసారానికి గట్టిగా అంటిపెట్టుకునేలా చేస్తాయి. చరణం 2. తెలివి నిద్రలుగల దేహమా, నీ పొలము పంచభూతాల పొత్తు దేహమా, తిలకించి పాపపుణ్యాల దేహమా, బలువుగలదాకా బదుకవో దేహమా. భావము. నీవు తెలివి, మెలకువ, నిద్ర అనే రెండు అవస్థల మధ్య తిరుగుతుంటావు. నీ పుట్టుక పంచభూతాల కలయిక వల్ల జరిగింది. పాపపుణ్యాల ఫలితాలను అనుభవించే నీవు ప్రాణం ఉన్నంత వరకే బ్రతుకుతావు కదా. వివరణ. శరీరం 5 మూలకాల భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం సమ్మేళనం. ఇది కేవలం పాపపుణ్యాల లెక్కలు తీర్చుకోవడానికే ఏర్పడిన ఒక యంత్రం వంటిదని అన్నమయ్య వర్ణించారు. చరణం 3. తీరని సంసారపు దేహమా, ఇట్టే ఓరట లేని భోగాల ఓ దేహమా, కూరిమి శ్రీవేంకటేశు గొలిచితి నిక నాకు, కారణ జన్మమవై కలిగిన దేహమా. భావము. ఎన్నటికీ ముగేని సంసార చక్రంలో పడి తృప్తి లేని భోగాల కోసం ఆరాటపడే శరీరమా. కాని ఇప్పుడు నేను ప్రేమతో శ్రీవేంకటేశ్వరుని కొలిచాను. కాబట్టి నీవు ఇక కేవలం అశాశ్వత దేహానివి కాదు, నాకు మోక్షాన్ని ఇచ్చే కారణ జన్మ దేహానివి అయ్యావు. వివరణ. శరీరం చెడ్డదే కావచ్చు, కాని అదే శరీరం లేకపోతే దేవుడిని సేవించలేము. భగవత్ సేవకు ఉపయోగపడినప్పుడు ఈ అశాశ్వత దేహం కూడా పవిత్రమైన కారణదేహం గా మారుతుందని అన్నమయ్య గొప్ప ముగింపు ఇచ్చారు. తాత్విక విశ్లేషణ. ఈ కీర్తన కాయ సాధన గురించి చెబుతుంది. శరీర నిరసన. మొదట శరీరం చేసే మాయలను ఎండగట్టడం ద్వారా వైరాగ్యాన్ని కలిగించారు. తత్వ విచారణ. పంచభూతాలు, అవస్థాత్రయాలు, తెలివి, నిద్ర గురించి చెప్పడం ద్వారా దేహ స్వభావాన్ని వివరించారు. ఉద్ధరణ. శరీరాన్ని తిట్టడం మాని దాన్ని దేవుని సేవకు ఉపయోగిస్తే అదే మోక్షమార్గం అవుతుందని నిరూపించారు. ఇది అన్నమయ్య యొక్క పరిణతి చెందిన భక్తికి నిదర్శనం. తహతహలిన్నిటికీ తానే మూలముగాన. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన నిశ్చలత్వము
మనశ్శాంతి గురించి తెలుపుతుంది. మానవుడు తన సొంత తెలివితేటలతో వేలకొద్దీ పనులు నెత్తిన వేసుకుని ఎలా అలసిపోతాడో అన్నమయ్య ఇక్కడ విశ్లేషించారు. కోరికలనేవి తీరని ఆకలి వంటివని, వాటిని పెంచుకుంటే ఊరూరు తిరగవలసి వస్తుందని హెచ్చరిస్తూ, శ్రీ వెంకటేశ్వరుని దాసుడైతే ఏ పనైనా సులభంగా నెరవేరుతుందని భరోసా ఇచ్చారు. తెలుగు సారాంశం: అన్ని రకాల ఆరాటాలకు మనమే మూలం. కాబట్టి సహజంగా ఏ ఆరాటం లేకుండా ఊరకుండటమే, ప్రశాంతంగా ఉండటమే ఎల్లప్పుడూ సుఖాన్నిస్తుంది. భారమైన పనులను కావాలని తెచ్చుకుంటే అవి మనల్ని అలసిపోయేలా చేస్తాయి. తీరని ఆశలను మనసులో నింపుకుంటే అవి మనల్ని ఊరూరు తిప్పుతూ ఇబ్బంది పెడతాయి. కొండంత అధికారాన్ని కోరి నెత్తిన వేసుకుంటే ఆ పదవి తెచ్చే కష్టాలు మనల్ని ఆడిస్తాయి. మనసుకి నచ్చకపోయినా భగవత్ చింతన వంటి మంచి పనులు అలవాటు చేసుకుంటే అవి క్రమంగా మధురంగా మారుతాయి. చివరికి శ్రీ వెంకటేశ్వరుని దాసానుదాసుడైతే చేసే ఏ పనికైనా ఆటంకం ఉండదు. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ కాంపోజిషన్, Annamaya emphasizes that restlessness, tetaha, is the root of all human suffering. He suggests that remaining calm and natural, Sahjan Murakunda, is the key to eternal happiness. He warns that accumulating heavy responsibilities and unquenchable desires only leads to exhaustion and aimless wandering. High positions of power come with their own set of complex struggles. However, if one trains the mind towards good deeds and becomes a humble servant of Lord Venkateshwar, all obstacles vanish and every task becomes effortless. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి: తహతహ లిన్నిటికీ తానే మూలముగాన సహజాన నూరుకున్న సంతతము సుఖము, భావము, మనలో కలిగే ఆరాటాలకు, ఆతృతలకు మనమే కారణం. కాబట్టి సహజంగా ఏ తొందరపాటు లేకుండా నిశ్చలంగా ఉండటమే శాశ్వత సుఖం. వివరణ: ఉరకుండుట అంటే సోమరితనం కాదు, ఫలితం మీద ఆశ వదిలి భగవంతునిపై నమ్మకంతో ప్రశాంతంగా ఉండటం. చరణం 1: భారమైన 10,000 పనులు గడించుకుంటే సారే నలయించకపోవు, తీరని ఆసోదము దేహములో నించుకుంటే ఊరూర తిప్పి వరేక మానవు. భావము: మోయలేనన్ని వేల పనులు తలపై వేసుకుంటే అవి మనల్ని మాటిమాటికి అలసిపోయేలా చేస్తాయి. ఎన్నటికీ తీరని ఆశను సోదము మనసులో పెట్టుకుంటే అది మనల్ని ఊరూరు తిప్పుతూ కష్టాల పాలు చేస్తుంది. వివరణ: మితిమీరిన బాధ్యతలు, తీరని కోరికలు మనిషికి మానసిక ప్రశాంతతను లేకుండా చేస్తాయని అన్నమయ్య హెచ్చరిస్తున్నారు. చరణం 2: ఉండి ఉండి కిందు మీదు ఉపమ జింతించుకుంటే ఉండుబో మంచము కింద నొక నూయి, కొండంత దొరతనము కోరి మీద వేసుకుంటే నండనే ఆ బహురూపం మాడకపోదు. భావము: అనవసరమైన ఆలోచనలతో కిందుమీదు మనసును వేధించుకుంటే మంచం కిందే బావి ఉన్నట్లు ప్రమాదం వెన్నంటే ఉంటుంది. కొండంత అధికారాన్ని కోరి తెచ్చుకుంటే ఆ పదవి వల్ల వచ్చే రకరకాల సమస్యలు, బహురూపములు మనల్ని ఆడిస్తూనే ఉంటాయి. వివరణ: అధికారం వెనుక అశాంతి దాగి ఉంటుంది. అతిగా ఆలోచించేవాడు పక్కనే ఉన్న ప్రమాదాన్ని కూడా గమనించలేడని భావం. చరణం 3: మనసు రానివైన మంచివి చేసుకుంటే తినవేమైన దీపవును తనసి శ్రీవెంకటేశు దాసాన దాసుడైతే ఎనయిచునే పనికెదురే లేదు. భావము: మొదట్లో మనసుకి ఇష్టం లేకపోయినా మంచి పనులు, భక్తి వంటివి చేస్తుంటే అవి అలవాటై తిన్న కొద్దీ రుచించే వేప పండులా, మొదట చేదుగా ఉన్నా తర్వాత మేలు చేసేదిలా తీయగా మారుతాయి. శ్రీ వెంకటేశ్వరుని దాసానుదాసుడైతే ఇక ఏ పనికైనా అడ్డు ఉండదు, విజయం లభిస్తుంది. వివరణ: భక్తి మార్గం ప్రారంభంలో కష్టంగా అనిపించినా అది ఇచ్చే ఫలితం అద్భుతం. దేవుడికి దాసుడైన వాడికి ప్రపంచంలో ఎదురుండదు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన కర్మయోగం మరియు ప్రశాంతత గురించి బోధిస్తుంది. నిరాసక్తి: పనుల భారాన్ని తగ్గించుకుని ఆంతరంగిక శాంతిని వెతుక్కోవాలి. అభ్యాస యోగం: మంచి పనులు మొదట్లో కష్టమనిపించినా తినవేము తీయనుండు అన్నట్లు అభ్యాసం వల్ల సులభమవుతాయి. దాస్య భాగ్యం: నేను యజమానిని అనుకుంటే కష్టాలు, నేను దేవుడికి సేవకుడిని అనుకుంటే ఆనందం కలుగుతుంది. ఇదియే మర్మము హరి ఇందుగాని లోనుగాడు. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తన భాగవత ఆరాధన, గురు ముఖతః దైవ ప్రాప్తి గురించి తెలుపుతుంది. దేవుడు ఎక్కడ ఉన్నాడో తెలియక వెతికేవారికంటే దేవుడిని తన హృదయంలో దాచుకున్న భక్తులను ఆశ్రయించేవారు ధన్యులని అన్నమయ్య చెబుతున్నారు.
హరి నేరుగా ఎవరికీ లోబడడని, కాని తన దాసులకు మాత్రం లోబడి ఉంటాడని, కాబట్టి భక్తుల సేవ చేయడమే మోక్షానికి రాజమార్గమని ఈ కీర్తన సారాంశం. తెలుగు సారాంశం. ఓ జీవులారా! శ్రీహరిని పొందే అసలైన రహస్యం, మర్మం ఇది వినండి. ఆయన నేరుగా ఎవరికీ వశం కాడు, కేవలం తన భక్తుల ద్వారానే లొంగుతాడు. మీరు ఎక్కడ వెతికినా ఆయన కనిపించడు, కాని ఆయన దాసులకు ఆయన జాడ తెలుసు, వారిని అడిగి తెలుసుకోండి. దేవుడు ప్రత్యక్షం కాకపోయినా ఆయన భక్తులు మన కళ్లముందే ఉన్నారు, వారిని కొలవండి. విష్ణువును నేరుగా పూజించలేకపోయినా ఆయన భక్తులను సేవించండి. విష్ణు ప్రసాదం నేరుగా దొరకడం కష్టం, కాని భక్తులు స్వీకరించిన ప్రసాదాన్ని, శేష ప్రసాదాన్ని అడిగి తీసుకోండి. పరమాత్మ అంతరంగంలో ఉన్నాడని అంటారు, కాని వైష్ణవోత్తములు అంతటా ఉన్నారు. అట్టి భక్తుల అనుమతి పొంది శ్రీ వెంకటేశ్వరుని శరణు వేడండి. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ ఇన్సైట్ఫుల్ కాంపోజిషన్, Annamaya reveals the secret, marmamu, of attaining Lord Hari. He explains that God is not easily accessible through direct effort, but he is readily subdued by the devotion of his servants. He advises people to seek guidance from Hari's devotees, Haridasulu, rather than searching for him aimlessly. Since God is not visible to everyone, worshipping his visible devotees is the best alternative. Annamaya emphasizes that serving the prapannas, surrendered souls, and taking their consecrated food is more fruitful than trying to reach the Lord directly. He concludes that by obtaining the permission and blessings of these great devotees, one can easily enter the sanctuary of Lord Venkateshwar. Vivaranatmaka Visleshana, Pallavi. ఇదియే మర్మము హరి ఇందుగాని లోనుగాడు, పదపడి జీవులాల బదుకరో. భావము. ఓ జీవులారా! శ్రీహరిని పొందే రహస్యం ఇక్కడే ఉంది, ఆయన ఇక్కడ తప్ప మరెక్కడా లోబడడు. ఈ మర్మాన్ని తెలుసుకుని తరించండి. వివరణ. ఇందుగాని అంటే భాగవత సేవలో అని అర్థం. భక్తుల పట్ల దేవుడు చూపే ప్రేమను ఆసరాగా చేసుకుని ఆయనను చేరుకోమని అన్నమయ్య సూచిస్తున్నారు. చరణం 1. హరిగానలేరు మీరు అరసెందు వెదకినా, హరిదాసులెడుగుదురడుగరో, గరిమె ప్రత్యక్షముగాడు దేవుడెవ్వరికి, ధర్ ప్రత్యక్షము హరిదాసుల గొలువరో. భావము. మీరు ఎక్కడ ఎంతగా వెతికినా హరిని చూడలేరు. కాని హరిదాసులకు ఆయన చిరునామా తెలుసు, వారిని అడగండి. దేవుడు ఎవరికీ అంత తేలికగా ప్రత్యక్షం కాడు, కాని ఈ భూమిపై ప్రత్యక్షంగా కనిపిస్తున్న దేవుళ్ళు హరిదాసులే, వారిని సేవించండి. వివరణ. గురువు లేదా భక్తుడు అనే మధ్యవర్తి ఉంటేనే పరమాత్మ దర్శనం సులభమవుతుంది. కంటికి కనిపించని దేవుడి కంటే కంటికి కనిపించే భక్తుడే ఆరాధ్యుడని భావం. చరణం 2. చేత ముట్టి గోవిందుని శిరస్సు పూజించలేరు, చేతులార ప్రపన్నుల సేవ సేయరో, జాతిగాగ విష్ణుని ప్రసాద మేడ దొరకని, ఆతలవారి ప్రసాదమడుగరో. భావము. మీరు మీ చేతులతో నేరుగా గోవిందుని శిరస్సును తాకి పూజించలేరు, ఆయన దివ్యరూపం అందరికీ దొరకదు. దానికి బదులుగా శరణాగతి చేసిన భక్తుల పాదసేవ చేయండి. విష్ణువు నేరుగా ఇచ్చే ప్రసాదం దొరకడం కష్టమైతే, ఆయన భక్తులు ఆరగిగా మిగిల్చిన ప్రసాదాన్ని, తదీయారాధన, స్వీకరించండి. వివరణ. వైష్ణవ సంప్రదాయంలో భాగవతుల శేష ప్రసాదం అత్యంత పవిత్రమైనది. తునికంటే భక్తుని సేవకే ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వబడింది. చరణం 3. అంతరంగముననున్నాడందురు విష్ణుడుగాని, అంతటానున్నారు వైష్ణువాధికులు, చెంతల దదీయుల చేతి యనుజ్ఞవడసి, సంతతం శ్రీ వెంకటేశు శరణము చొరరో. భావము. విష్ణువు మన హృదయం లోపల, అంతరంగంలో ఉంటారని శాస్త్రాలు చెబుతాయి, కాని గొప్పవారైన వైష్ణవులు మనకు అంతటా కనిపిస్తున్నారు. అట్టి భక్తుల, తదీయుల అనుమతి తీసుకుని, వారి అడుగుజాడల్లో నడుస్తూ ఎల్లప్పుడూ శ్రీ వెంకటేశ్వరుని శరణు వేడండి. వివరణ. అంతర్యామిని చూడటం కష్టం, కాని ఆ అంతర్యామిని ధరించిన భక్తులు సమాజంలో ఉన్నారు. వారి కృప ఉంటే వెంకటేశ్వరుని శరణాగతి సులభమవుతుంది. తాత్విక విశ్లేషణ. ఈ కీర్తన భాగవత శేషత్వం అనే సిద్ధాంతాన్ని వివరిస్తుంది. భక్త సులభుడు, భగవంతుడు స్వతంత్రుడు కావచ్చు, కాని భక్తుల భక్తికి మాత్రం పారతంత్రుడు, బద్ధుడు. ఆచార్య నిష్ఠ. భగవంతుని చేరుకోవడానికి ఆచార్యుల లేదా భక్తుల అనుమతి అవసరమని అన్నమయ్య నొక్కి చెప్పారు. కనిపించే దైవం, విగ్రహం లేదా అంతర్యామి కంటే
సజీవంగా ఉన్న భక్తుడే ప్రత్యక్ష దైవమని ఈ కీర్తనలోని పరమార్థం. ఎవరివాడో ఈ దేహి, ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన జీవతత్వ విచారణ, ఆత్మ విమర్శ గురించి తెలుపుతుంది. ఈ దేహాన్ని ధరించిన జీవుడు అసలు ఎవరివాడు? ఎక్కడి నుండి వచ్చాడు? అనే మౌలికమైన ప్రశ్నతో అన్నమయ్య ఈ కీర్తనను ప్రారంభించారు. అనిసై మాయా బంధాలలో చిక్కుకున్న జీవుడు కేవలం శ్రీ వెంకటేశ్వరుని కృప వల్లనే ఈ భవసాగరాన్ని దాటగలడని ఇందులో వివరించారు. తెలుగు సారాంశం: ఈ జీవుడు అసలు ఎవరివాడు? అటు పరమాత్మ వైపు కాక, ఇటు లౌకిక ప్రపంచం వైపు కాక మధ్యలో ఊగిసలాడుతున్నాడు. లేని కోరికలను కోరుకుంటూ, ఏమీ వెంట రాదని తెలిసి కూడా అనవసరమైన వాటిని మూటగట్టుకుంటున్నాడు. నిజానిజాలు తెలియక, ఇంద్రియాలకు లోబడి తన జన్మను వృధా చేసుకుంటున్నాడు. తన ముందున్న కర్మ ఫలాలను గుర్తించక భ్రమలో బ్రతుకుతున్నాడు. కాని ఎప్పుడైతే శ్రీవెంకటేశ్వరుని కృప లభిస్తుందో అప్పుడే ఈ జీవుడు ఇంద్రియాలను జయించి ముక్తిని పొందుతున్నాడు. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ ఫిలాసఫికల్ కాంపోజిషన్, Annamaya questions the true identity and origin of the individual soul, Dehi. He explores the confusion of the soul that oscillates between worldly attachments and spiritual reality. He observes how the soul pursues vain desires and accumulates karma despite knowing that nothing follows after death. Trapped by the five senses and lost in illusions, Brahma, the soul remains ignorant of its struggles. Ultimately, Annamaya concludes that it is only through the grace of Lord Venkateshwar that the soul can conquer its weaknesses and achieve liberation. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి: ఎవ్వరివాడో ఈ దేహి, ఇవ్వలనవల నీ దేహి. భావము: ఈ దేహాన్ని ధరించిన జీవుడు అసలు ఎవరివాడు? ఇటు ప్రపంచానికి ఇవ్వల, అటు పరమాత్మకు అవ్వల మధ్య ఎటు తేల్చుకోలేక తిరుగుతున్నాడు. వివరణ: జీవుడు ప్రకృతి, మాయ మరియు పురుషుడు పరమాత్మ మధ్య చిక్కుకున్నాడని అన్నమయ్య ఇక్కడ చెబుతున్నారు. చరణం 1: కామించు నూరకే కలవియు లేనివి ఏమి గట్టుకునే నీ దేహి. వాములాయ నిరువది యొక్క వావులు ఏమని తెలిసెనో ఈ దేహి. భావము: ఈ జీవుడు లేనిపోని కోరికలను కోరుకుంటాడు. చనిపోయేటప్పుడు ఏమీ వెంటరాదని తెలిసి కూడా ఏం మూటగట్టుకుంటున్నాడు? 21 వావులు కుప్పలుగా ఉన్నా వాటి అసలు తత్వం ఏమిటో ఈ జీవుడు గ్రహించలేకపోతున్నాడు. వివరణ: మనిషికి ఆశలు ఎక్కువ, కాని అవి అశాశ్వతమని గుర్తించడు. బంధుత్వాలు కూడా సంసార బంధాలే తప్ప ముక్తిని ఇవ్వవని భావం. చరణం 2: కందువ నిజములు గల్లలు నడిపి ఎందుకు నెక్కెనో ఈ దేహి. ముందరనున్నవి మొగి తన పాట్లు ఇందే భ్రమసీ నీ దేహి. భావము: ఏది నిజమో ఏది అబద్ధమో గల్లలు తెలియక అనవసరమైన వాటికోసం ఎందుకు ఆరాటపడుతున్నాడో. తన ముందు ఉన్న కష్టాలను, కర్మఫలాలను చూసుకోకుండా ఇక్కడే, ఈ లోకంలోనే భ్రమపడి కొట్టుమిట్టాడుతున్నాడు. వివరణ: మాయా ప్రపంచంలో పడి జీవుడు తన అసలు గమ్యాన్ని మర్చిపోతున్నాడని అన్నమయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చరణం 3: పంచేంద్రియముల పాలాయ జన్మము ఇంచుక ఎరగడు ఈ దేహి. అంచల శ్రీవెంకటాధీశ నీ కృప వంచగ గెలిచెను వడి నీ దేహి. భావము: ఈ జన్మ అంతా 5 ఇంద్రియాల కళ్ళు, చెవి, ముక్కు, నాలుక, చర్మం పాలైపోయింది. ఆ విషయాన్ని ఈ జీవు కనీసం గుర్తించడం లేదు. ఓ శ్రీ వెంకటేశ్వర, నీ కృప అనే నిచ్చెన దొరికితే తప్ప ఈ జీవుడు ఇంద్రియాలను జయించి బయటపడలేడు. వివరణ: ఇంద్రియ నిగ్రహం తనంతటా తాను రాదు, అది భగవత్కృప వల్లనే సాధ్యమని అన్నమయ్య ముగింపు పలికారు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన వైరాగ్య బోధ చేస్తుంది. అస్థిరత్వం, దేహం మరియు దాని కోరికలు అశాశ్వతమైనవని గుర్తించడమే మొదటి జ్ఞానం. ఇంద్రియాల దాస్యం: జీవుడు ఇంద్రియాలకు లోబడి ఉన్నంత కాలం ముక్తి లేదు. కృపా సిద్ధాంతం: మన స్వయం శక్తి కంటే దేవుని కృప, శ్రీవెంకటేశు కృప మాత్రమే మనల్ని ఉద్ధరించగలదు. ఎంత విచారించుకున్నా నిదియే తత్వము హరి. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తన నిశ్చయతాంబూలం, దైవకృపా విశిష్టత గురించి తెలుపుతుంది. ఎంత ఆలోచించినా, ఎన్ని శాస్త్రాలు చదివినా చివరికి తేలే సత్యం ఒక్కటే: శ్రీహరి కృప ఉన్నవాడే జ్ఞాని. భగవంతుని పట్ల అనుకూలత కలిగినవారు దేవతలయ్యారని, వ్యతిరేకత చూపినవారు అసురులయ్యారని అన్నమయ్య ఇందులో ఉద్ఘాటించారు. తెలుగు సారాంశం:
ఓ హరి, ఎంతగా విచారించి చూసినా అసలైన తత్వం ఇదే. నీ కృప ఎవరిపై ఉంటుందో వారికే ఈ రహస్యం బోధపడుతుంది. నిన్ను నమ్మినవాడు లోకమంతటికీ పూజ్యుడవుతాడు, నిన్ను కాదన్నవాడు అధముడవుతాడు. పూర్వం దేవతలు నిన్ను మొక్కి తరించగా అసురులు నిన్ను ఎదిరించి నాశనమయ్యారు. నీ నామము జపించేవాడు ధన్యుడు, నీ నామాన్ని విస్మరించేవాడు నిర్భాగ్యుడు. నారదుడు నిన్ను స్తుతించి విజయం సాధించగా శిశుపాలుడు నిన్ను నిందించి అంతమయ్యాడు. నీవు ఇచ్చే వరం ఎన్నటికీ వ్యర్థం కాదు. నీవు అందరి అంతర్యామివి, నిన్ను గుర్తించకపోవడం మానవ జన్మకు పెద్ద లోటు. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ డెఫినిటివ్ కాంపోజిషన్, Annamaya declares that after all intellectual inquiry, one truth remains. Only those blessed by divine grace can truly understand reality. He categorizes humanity based on their attitude toward the Lord. Those who believe are worshipped by all, while those who reject him are the lowest. He cites historical examples. Devas prospered by bowing to him, whereas Asuras perished by opposing him. Narada attained greatness through praise, but Shishupala met his end through insults. Annamaya concludes that God is the indweller of all, and failing to realize this presence is the greatest failure of a human being. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి. ఎంత విచారించుకున్నా నిదియే తత్వము హరి, వంతుకు నీ కృప గలవాడే ఎలుగు హరి. భావము. ఓ హరి, ఎంత లోతుగా ఆలోచించినా చివరికి తేలే సత్యం ఇదే. నీ దయకు పాత్రుడైన వాడు మాత్రమే ఈ తత్వాన్ని గ్రహించగలడు. వివరణ. జ్ఞానం అనేది కేవలం మేధస్సుతో రాదు, అది భగవంతుని అనుగ్రహం, కృప వల్లనే లభిస్తుంది. చరణం 1. నిన్ను నమ్మినట్టివాడు నిఖిల వంద్యుడు హరి, నిన్ను నొల్లనట్టివాడు నీరసాధముడు హరి. మున్ను దేవతలు నీకు మొక్కి బదికిరి హరి, ఉన్నతి నసురలు నిన్నొల్లక చెడిరి హరి. భావము. నిన్ను నమ్మినవాడు అందరిచేత నమస్కరింపబడతాడు. నిన్ను ఇష్టపడనివాడు పరమ అధముడు. గతంలో దేవతలు నీకు నమస్కరించి సుఖంగా జీవించారు. కాని రాక్షసులు అహంకారంతో నిన్ను కాదని సర్వనాశనమయ్యారు. వివరణ. ఇక్కడ అన్నమయ్య అనుకూల్యస్య సంకల్పః ప్రాతికూల్యస్య వర్జనం అనే శరణాగతి సూత్రాలను గుర్తుచేస్తున్నారు. చరణం 2. ఏపున నీ పేరిటివాడినిటా ధన్యుడు హరి, నీ పేరొల్లనివాడు నిర్భాగ్యుడే హరి. కేపుల నిన్ను నుతించి గెలిచే నారదుడు హరి, పైపై నిన్ను దిట్టి శిశుపాలుడు వీగెను హరి. భావము. నీ నామాన్ని స్మరించేవాడు అన్నిటా ధన్యుడవుతాడు. నీ పేరును ఇష్టపడనివాడు నిర్భాగ్యుడు. నారద మహర్షి నిన్ను నిరంతరం కీర్తించి చిరంజీవి అయ్యాడు. అదే శిశుపాలుడు నిన్ను దూషించి తన ప్రాణాలను కోల్పోయాడు. వివరణ. మాట అనేది దేవుడిని చేరడానికి, నారదుడు లేదా నాశనమవ్వడానికి శిశుపాలుడు ఎలా ఉపయోగపడుతుందో ఇక్కడ పోలిక ద్వారా వివరించారు. చరణం 3. ఇట్టే నీవిచ్చిన వరమెన్నడు జడదు హరి, గట్టిగా నీవియనివి కపటములే హరి. అట్టే శ్రీవెంకటేశ నీ వంతరంగుడవు హరి, ఉట్టిపడి కానకున్న వచ్చము దేహికి హరి. భావము. నీవు ప్రసాదించే వరం ఎన్నటికీ నశించదు, శాశ్వతం. నీవు ఇవ్వనివి లౌకికమైనవి అన్నీ మాయాజాలాలే. ఓ శ్రీవెంకటేశ్వర, నీవు అందరిలోనూ అంతర్యామిగా ఉన్నావు. అట్టి నిన్ను గుర్తించలేకపోవడం ఈ దేహికి, జీవుడికి కలిగే అతిపెద్ద లోపం, వచ్చము. వివరణ. నిజమైన సంపద భగవంతుని అనుగ్రహమే. లోపల ఉన్న దేవుడిని చూడలేక అంధత్వం అని అన్నమయ్య హెచ్చరిస్తున్నారు. తాత్విక విశ్లేషణ. ఈ కీర్తన వైష్ణవ సిద్ధాంత సారం గా నిలుస్తుంది. కృపా పరతంత్రత. జ్ఞానం కలగాలన్నా భగవంతుని కృప ఉండాలి. చారిత్రక సాక్ష్యం. నారద, శిశుపాల, దేవ, అసుర ఉదాహరణల ద్వారా భక్తి ఫలాన్ని నిరూపించారు. అంతర్యామి దర్శనం. పరమాత్మ మనలోనే ఉన్నాడనే స్పృహ లేకపోవడమే జీవుడికి అసలైన దరిద్రం.